హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు శిరీష. నేను ఒక హౌస్ వైఫ్ని. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. నాకు ఒక 1.5 year పాప ఉంది. నేను యూట్యూబ్ ఒక 4-5 years నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు కొంచెం కెమెరా షై అనమాట. అందువల్లే ఇప్పుడు కూడా నేను ఫేస్ చూపించాలి అంటే కొంచెం భయపడి, అండ్ ఇంట్లో కూడా అందరూ యాక్సెప్ట్ చేయలేదు. బేసికల్గా యూట్యూబ్ ఛానల్ అంటే ఎందుకు, లైఫ్ మొత్తం తీసుకెళ్ళి పెట్టేయాలి యూట్యూబ్లో, ఇది మనకి అవసరమా, ఫ్యామిలీలో ఎవరు ఒప్పుకోరు అనే రిస్ట్రిక్షన్స్ అన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఓకే, లెట్ ఇట్ బీ, మనం చేయాల్సింది చేద్దాం, దాని తర్వాత యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే అప్పుడే ఆపేయడము ఏది అనేది మనం ఆలోచించవచ్చు. ఎందుకు ఇంత చదువుకొని బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి అవ్వక, ఒక ఆపర్చునిటీ కోసమైనా కానీ మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా కష్టపడాలి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నేను అకౌంట్ క్రియేట్ చేసి కూడా ఒక 5-6 months అయిపోతుంది. బట్ నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అండ్ రికార్డ్ చేయలేదు. చేద్దాము అనేది థాట్ కూడా మైండ్లోకి రానివ్వలేదు. బికాజ్ ఏదో ఒక జాబ్ చేద్దాము అని అనుకున్నాను. బట్ నాకు బ్యాక్ అండ్ సపోర్ట్ లేదు. నా పాపని చూడడానికి కానీ, పాపని ఇంకొకరి దగ్గర వదిలేయడం, అమ్మని చూసుకోమని చెప్పడం, ఆర్ఎల్స్ మా అత్తగారిని చూసుకోమని చెప్పాలి అన్నా కానీ పాప ఉండగలుగుతుందా, ఆర్ఎల్స్ నేను ఉండగలుగుతానా, మా హస్బెండ్ ఉండగలడా, ఇవన్నీ నాకు మైండ్లో రన్ అయ్యేసరికి ఓకే, తను స్కూల్లో జాయిన్ చేశాకన్నా ఏదో ఒకటి జాయిన్ అవ్వచ్చు అనే థాట్లో నేను లైట్ తీసుకున్నాను. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ప్రతి ఇళ్లలోనూ కామన్ కదా. ఈ ఇష్యూస్ వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, ఏదో ఒక రకంగా ఇన్కమ్ అనేది ఎంతో కొంత జనరేట్ అవుతే కొంచెం మనం సర్వైవ్ అవ్వగలం అనే థాట్తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకంతా మీ ఇష్టం. నేను అంతకు మించి ఎవరిని జడ్జ్ చేయాలి అనుకోవట్లేదు. మాది ప్రాపర్ వచ్చి ఆంధ్ర. మేము హైదరాబాద్లో ఉంటాము. బికాజ్ ఆఫ్ మై హస్బెండ్స్ జాబ్. బయటకు వెళ్ళి జాబ్ చేద్దామన్నా నాకు కొంచెం భయం ఎక్కువ అండి. అంటే నలుగురు ఏమనుకుంటారు మన గురించి, కామెంట్ చేస్తారు, ఇట్లా ఉంది, అట్లా ఉంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి విని పెరిగి ఓకే, జాబ్కి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉంటాయి అనే థాట్ పడిపోయింది మైండ్లో. అందువల్లే జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నేను ఫస్ట్ నుంచి చూపించలేదు. నా డెలివరీ అయ్యాక ఒక 3 months చేశాను నైట్ షిఫ్ట్స్. వాటి వల్ల నా హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. ఓకే, ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని చేయడం అని చెప్పి నేను ఆపేశాను. చాలామంది యూట్యూబర్స్ని చూస్తున్నాం, వాళ్ళు క్లిక్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా లైఫ్. నేను నా లైఫ్ లీడ్ చేసినట్టు నా పాప చేయకూడదు కదా అనే థాట్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అంతే అండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.